హలో అండి. అరకపూడి కౌసల్యాదేవి గారు రాసిన 'మోహన మురళి' నవల 3వ భాగం. లేవండమ్మా, కోళ్ళు మధ్యాహ్నమే పంపించారు జమీందారు గారు. ఇప్పుడే మేక మాంసం కూడా వచ్చింది. మీ మాట కోసం వంటామె చూస్తుంది. ఎలా వండాలో చెప్పి మీరు స్నానానికి వెళ్ళండి. మురళమ్మను నేను సముదాయించుకుంటాగా. ఒక విధమైన అయిష్టంతో ఉన్న తావు నుండి లేచి భారంగా అడుగులు వేస్తున్న గోపెమ్మ చెవులకు హెచ్చరిక వలె వచ్చి తాకాయి వృద్ధదాది మాటలు. ఏదో మాను గట్టిగా ఉంటేనే కదమ్మా కొమ్మలు నిలిచేది. ఆ కొమ్మలపై పక్షులు ప్రాపకం సంపాదించుకునేదీను. నిర్లిప్తంగా నవ్వుకుంది తనలే తాను గోపెమ్మ. అవును, ఒకరి ప్రాపకంలో బతుకుతున్న పక్షిని కదా. ఆఖరుకు పనిపాటల వారికి కూడా నా బ్రతుకుపై ఎంత తేలిక భావం. గోపెమ్మ ఎంత మామూలుగా ఉండటానికి ప్రయత్నించినా జమీందారు ఆ రాత్రి ఆమె అన్యమనస్కతను పసిగట్టనే కట్టాడు. ఏమిటి సంగతి అంటూ నిలేశాడు కూడా. అతి కష్టంపై గోపెమ్మ విషయాన్ని కొంత దాచి కొంత నిజం చెప్పింది. మురళి పెద్దదవుతుంది, స్కూలుకు వెళతానని ఒకటే మారం చేసి ఇవాళ నా చేత దెబ్బలు తిన్నది అని కన్నీటితో విన్నవించుకున్న గోపెమ్మపై ఇసుమంతైనా సానుభూతి కలగలేదు ఆయన దృఢమైన హృదయంలో. ఓహో! విలాసంగా తాంబూలం నములుతూ గోపెమ్మను ఆపాదమస్తకం చూస్తూ అన్నాడు. గోపి, ఒక మాట అడుగుతాను, చెప్పవే. ఆ ఊహలు దానికి కాదు, ఆ ఆశలు నీకే ఉన్నాయేమో. పైగా పిల్లదాని మీద నెపం వేయటం దేనికి? ఈ హేళన భరించను లేక అతడి మాటకు మాట చెప్పగల నిర్భరత్వము లేక తలవాల్చుకుంది ఆమె నీలచూపులు చూస్తూ. గోపి, ఈ మాత్రం ప్రాయం వచ్చేసరికే మంచి ఆటగత్తెలై ఆకర్షణ చెందుతూ ఉంటారు కదా. 10 ఏడొచ్చినా పిల్ల అలా అర్భకంగా ఉంటుందేం? దానికి ఆటాపాటా వద్దు, చదువు చెప్పించి గొప్పదాన్ని చేస్తారని శబ్దం పట్టావుగా. అందుకే తిండి సరిగా పెట్టక చిక్కబెడుతున్నావా ఇప్పుడే ఎదగకూడదని? గోపెమ్మ వంచిన తల ఎత్తకని అతి తగ్గు స్థాయి స్వరంతో జవాబిచ్చింది. ఆశలు ఉన్నంత మాత్రాన తీరుతాయా దొరగారు? మా బ్రతుకులు ఎలా రాశాడో ఆ దేవుడు. వింటూనే వికటంగా నవ్వాడు జమీందారు. ఆ మాత్రం జ్ఞానం ఉన్నది కదా, అందుకే దాన్ని కూడా నీలా ఆటపాటల్లో ప్రవీణురాల్ని చెయ్యి. పిల్లకు లక్షణమైన రేఖలున్నాయి కనుక నీకు మా ప్రాపకం దొరికినట్టే దానికి గొప్ప ఆశ్రయం లభిస్తుంది. లభించేటట్లు మేమే ఏర్పాటు చేయగలం. ఎందుకు దొరగారు అలా శపిస్తున్నారు పిల్లదాన్ని? దాని బ్రతికైనా బాగుండాలని ఆశీర్వదించండి. సుష్టుగా తిని మత్తుగా తాగిన తర్వాత గోపెమ్మ నుండి అతడు ఆశించేది ఇటువంటి తర్క వితర్కాలు, నిరసనలు కాదు. అందుకే క్షణాల్లో కోపోద్రిక్తుడయ్యాడు. శుభ్రంగా ఉండటానికి ఇల్లు ఇచ్చాను, దాసిలనిచ్చాను, నగా నాణ్యాలు ఇచ్చాను. ఇవాళ రేపో మా కుటుంబపు పంపకాలు కాగానే నీ పేర 10 ఎకరాలు రాయబోతున్నాను. ఎక్కడ మేళం జరిగితే అక్కడికి పోయి తైతక్కలాడి అయ్యగార్లకు గంధం పూసి తాంబూలాలిచ్చే దుర్గతి నుండి నిన్ను రక్షించి నా ఇల్లాడితో సమానంగా రాజభోగాలు ఏర్పాటు చేశాను. పతివ్రతలాగా బ్రతుకుతున్నావు ఇల్లు కదలక. ఇంకా ఏం తక్కువైందే నీకు ఇలా ఏడుపు ముఖం చూపుతున్నావు? బెల్ట్ తీసి గొడ్డును బాదినట్టు బాదాడు. ఖబర్దార్, మరోసారి ఇలా ప్రవర్తించావంటే గెంటి పారేస్తాను బయటికి. ఇళ్లల్లో ఇలాంటి సాధింపులు, ఏడుపు ముఖాలు భరించలేకనేని మేము మీలాంటి వాళ్ళని పోషించి మా పిల్లల కంటే ఎక్కువగా చూసుకునేది. నేను కో అంటే 1,000,000 మంది నీ తలదన్నే వాళ్ళు వచ్చి నా కాళ్ల దగ్గర కుక్కల్లా పడుంటారు. జాగ్రత్త. ఇంకొకసారి ఇలాంటి వెర్రిమొరి గొడవలు నా దగ్గర తేకు. నీ పథకం నాకు తెలుసు. నీ కూతురు స్కూలు చదవాలి. దాన్ని అక్కడ అందరూ జమీందార్ గారమ్మాయని చెప్పుకోవాలి. నీ పరపతి అధికారం పెరగాలి. నలుగురిలో మా పరువు తక్కువై మేము తలవాల్చుకోవాలి. మా కుటుంబాల్లో కలతలు రేగాలి. నీ కడుపు చల్లగా ఉండాలి. అవునా? దెబ్బలు తిని జీవోత్సవంలా పడున్న గోపెమ్మ దీనస్వరంతో వెక్కిళ్లతో అంది. అంత పెద్ద ఆలోచన, ఆశ ఉంటే ఇలా ఎందుకు బ్రతుకుతాను దొరగారు? నోర్మి ఓంకరిస్తూ దండెంపై ఉన్న జరీకండువాను చిరాగ్గా అందుకొని భుజాన వేసుకొని వెళ్ళిపోతూ గడప దగ్గర ఆగి అన్నాడు. నీ బ్రతుకి ఓ గీటు హద్దు అంటూ ఏనాటి నుండో ఉన్నాయి. అది దాటి రావటానికి, పెద్ద బ్రతుకు బ్రతకటానికి ప్రయత్నించకు. మా నీడ నుండి బయటికి గెంటి పారేశామంటే కుక్కలు కూడా పడవ ఆ తర్వాత నీలా పాట్లు. చీత్కారాలతో, హూంకరింపులతో జమీందారు నిష్క్రమించాక గాలివాన వెలిసినట్లయింది. ఇంతవరకు కిటికీలో నుండి ఈ దృశ్యమంతా చూస్తూ భయంతో నోళ్లు నొక్కుకొని బిగుసుకుపోయిన నౌకర్లతో పాటు మురళి కూడా ఉందని ఆ దృశ్యం ఆ పసి హృదయంలో
మానని గాయాన్ని కలిగించిందని అప్పట్లో గోపెమ్మకు తెలియకున్నా రాను రాను గ్రహించగలిగింది. నిత్యం చైతన్య స్రవంతిలా గలగలలాడుతూ తిరిగే మురళి ఎందుకు ముభావంగా తిరుగుతుంది, ఎందుకు తన చెంతకు రావటం దూరంగా ఉండిపోతుంది గ్రహించలేక సతమతమైన గోపెమ్మ ఒకనాడు మురళిని చెంతకు పిలిచి ఒళ్ళో కూర్చుండబెట్టుకుని అడిగింది అతి అనునయంగా. మురళి, ఏం అడగటం లేదేమమ్మా, ఏంటలా ఉన్నావు? మురళి మాట్లాడలేదు. చక్కగా అలంకరించుకున్న తల్లిని, తాంబూల రాగారుణమైన ఆమె అధరాలను విస్మయంగా చూస్తుండిపోయింది. ఈ చూపులు అంతకు మునుపు ఎరగని గోపెమ్మ కలవరపడింది. నీకు చదివి చెప్పే మాస్టారు రావటం లేదనా? ఇంకా మంచి మాస్టర్ని పెట్టుకుందాం ఏం? మురళి తల్లి కనుల్లోకి సూటిగా చూసింది. ఏదో ప్రశ్న కదలాడుతుంది విశాలమైన ఆ నేత్రద్వయంలో. ఏమిటి మురళి, చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా? మురళి చెంపలపై జాలువారుతున్న ముంగురులను సవరిస్తూ అడిగింది. ఆ ప్రేమ స్పర్శకు మురళి మనసులోని బండరాయి పగిలింది. అందరికీ ఉండే నాన్నగారు నాకు లేరేమమ్మా, ఎక్కడికెళ్లారు? అనుకోని రాయి వచ్చి తగిలినట్లు శిలాప్రతిమ వలె చూడసాగింది గోపెమ్మ. మురళి ఇటువంటి ప్రశ్న వేయటం ఇది మొదటిసారి. ఇక రోజు అడుగుతుంది. నాకేమీ వద్దమ్మా, నేనేమైనా అడిగితే నువ్వు దెబ్బలు తినాలి, వద్దులేమ్మా. ఇంకా ఆనాటి బెల్టు దెబ్బల ఆనవాళ్లు గోపెమ్మ చేతులపై కనిపిస్తున్నాయి. ఆ దెబ్బలను సవరిస్తూ జాలిగా అంటున్న మురళిని చూసిన కొద్దీ గుండె పగిలినట్లయింది ఆమెకు. తల్లి కన్నీటిని తన చిన్నారి చేతులతో ఒత్తుతూ అంది మురళి. నేనేమీ అడగంలేమ్మా, ఏడవకు. మా నాన్నగారు లేరుగా. ఎవరు చెప్పారమ్మా అలాగని? నీకేం లోటు చెప్పు, నీకు కావలసినవన్నీ నేనిస్తాను. నీకు నాన్నగారు లేరు మాలాగా అని ఎదురింటి జైరాం చెప్పాడు. మురళి, ఆ వచ్చే ఆయన మీ నాన్నగారు కాదు, జమీందార్ గారు. అందుకే మీరు మా ఇళ్లకు రాకూడదు, మాలా స్కూళ్లలో చదువుకోరు మీరు అన్నాడమ్మా జైరాం. అందరు పిల్లలు నవ్వారు. నేను వచ్చేశాను. శిలా సదృశురాలి వలె కూర్చున్న గోపెమ్మ చాలాసేపటికన్నది మురళి చెంపలు నిమురుతూ. ఎంత దురదృష్టవంతురాలివే తల్లి, నా కడుపున పుట్టావు. అందరి పిల్లల్లా చదువు లేదు, ఆటపాటల్లో కూడా నిన్నెవరూ చేరనివ్వరు. ఆ మాటలకు, ఆ దుఃఖానికి వెనుకొన్న చరిత్ర, బాధ ఆనాడు సంపూర్ణంగా గ్రాహ్యం కాకున్నా రాను రాను సూక్ష్మగ్రాహి అయిన మురళి బాగానే గ్రహించింది. ఆమె అర్థం కాకున్నా అర్థమయ్యేటట్లు అనేక విధాల ఎత్తిపొడుపు మాటలతో చెప్పేవారు ఇరుగు పొరుగు పిల్లలంతా. ఇటువంటివి చెప్పినప్పుడల్లా తల్లి శోకించటం గమనించిన మురళి రాను బాధను, లోకపు సూటిపోటి మాటలను తనలోనే ఇముడ్చుకోవటం అలవరుచుకుంది. ఆమె సంతోషంగా గడిపే క్షణాలేమైనా ఉంటే అవి మోహన్తోనే. మోహన్ గౌరవ వంశస్థుడు, బుద్ధిగా చదువుకుంటున్నాడు, మితభాషి, దయార్థ హృదయుడు అయిన మోహన్ ఎక్కువగా పుస్తకాలతో గడుపుతాడు. కానీ ఆటపాటల్లో అస్సలు కనిపించడు. జగడాలు, వాదోపవాదాలు అతడికి చాలా దూరం. ఎల్లప్పుడూ తన్ని నిందించి హేళన చేసే బాలబాలికలతో కలియని మురళిని క్రమంగా ఒంటరితనం వెనవేసుకుంటున్న రోజుల్లో ఒకనాడు విచిత్రంగా మోహన్తో పరిచయమైంది మురళికి. ఆ రోజు భోజనానంతరం గోపెమ్మ జమీందార్తో గదిలోకి నిష్క్రమించిన అనంతరం ఎప్పట్లాగే మురళి వీధి గది కిటికీ చెంత కూర్చుని అన్యమనస్కంగా బయట ఆడుకుంటున్న పిల్లలను చూస్తుంది. ఇటు బాలిక కాక అటు యువతి కాని ఆమెకు రాను రాను జమీందార్ను, తల్లిపై అతడు చేసే అధికారాన్ని చూడలేక వెగటుగా ఉంటుంది. గోపి అంటూ అతడు పిలిచేటప్పుడు మురళి ప్రయత్నపూర్వకంగా కోపం అణుచుకుంటుంది. అప్పుడప్పుడు అతడు మురళితో కూడా మాట్లాడతాడు పొడి పొడిగా. మురళికి శరీరానికి కారం అద్దినట్టే అనిపిస్తుంది. ఒకసారి తల్లి హెచ్చరించింది మురళిని అతడి కంట పడవద్దని, సాధ్యమైనంత వరకు. అందుకే ఈనాడు అతడు వచ్చిన దగ్గర నుండి మురళి బయట మొక్కలకు పాదులు, కాలువలు చేస్తూ గడిపింది. అతడు ఈ మధ్య చాలాసార్లు రోజులో చాలా భాగం ఇక్కడే గడిపి ఇక్కడే నిద్రిస్తున్నాడు. ఉన్నంతసేపు సవ్వడి ఉండరాదని శాసిస్తాడు. అందుకే సందడి తగ్గిన అనంతరం మురళి ఇంటి లోపలికొచ్చి తనతో మాట్లాడేవారెవరూ లేక కిటికీ వద్ద కూర్చుంది. బయట బాలబాలికలంతా కేరింతలతో ఆడుకుంటున్నారు. హాయిగా నవ్వుకుంటూ హాస్యాలు విసురుకుంటున్నారు, చిలిపిగా పోట్లాడుకుంటున్నారు. అంతలో ఒక బిచ్చగాడు అటు రావటం జరిగింది. అతడు కోతిని ఆడిస్తున్నాడు. అందరూ వినోదంగా చుట్టూ గుమిగూడారు. కోతిని ఆడించు, డబ్బులు ఇస్తాం అన్నాడు దర్పంగా జైరాం అనే అబ్బాయి. అతడి స్నేహ బృందమంతా సై అంది. డబ్బులొద్దు గాని కొంచెం బువ్వ పెట్టించండి చిన్నారి బాబులు, తిండి లేక నీరసంగా ఉంది అన్నాడు భిక్షకుడు. ముందు ఆడించు,
తర్వాతే అన్నీ ముక్తకంఠంతో అరిచి అల్లరి చేయసాగారు. కోతి దాని యజమాన్ని కూడా జాలిగా చూశారు. నిన్నట్నుంచి కూడు లేదు బాబుల్లారా, నిస్త్రాణంగా ఉంది. ముందు కొంచెం కడుపు నింపండి. దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడు. ఎంతో దీనంగా వేడుకుంటున్నాడు. కానీ పిల్లలెవరికీ అతడి వేడుకోలు జాలిగొలపలేదు. ముందు కోతి చేత సర్కస్ చేయించు అని శాసిస్తున్నారు. అంతా కిటికీ నుండి చూస్తున్న మురళి గబగబా వంటింట్లోకి పరిగెత్తింది. అన్నం రోజు అంతో ఇంతో తప్పకుండా మిగులుతుంది తమ ఇంట్లో. పని మనిషి వంటామి తమ ఇళ్లకు తీసుకుపోతుంటారు. కొంచెం అన్నంతో ఏమైనా చారో పచ్చడో వేసి తీసుకురా సుబ్బమ్మ. ఎవరో పాపం చాలా ఆకలిగా ఉన్నాడు. సుబ్బమ్మ ఇచ్చిన అన్నం కూర ఆకు నిండుగా ఉన్నాయి. ఇటీవల రోజుల్లో అటువంటి భోజనం చేసి ఎరగని ఆ పేద వ్యక్తి కళ్ళు విపరీతానందంతో మెరిశాయి. పదే పదే దండం పెడుతూ చెట్టు నీడన కూర్చుని ఆబగా తినసాగాడు. కొంచెం కొంచెం దుంప ముక్కలు కోతికి కూడా అందిస్తూ. అన్నగ్రహీత ఆనందం చూసిన అన్నదాత అంతరంగం ఆనంద తరంగితమైంది. చాలా తాత, ఇంకా కావాలా అని అడుగుతున్న మురళిని ప్రేమార్థతలతో చూస్తూ మనసారా దీవించాడు. చాలు తల్లి, కడుపు నిండిపోయింది. ఇంత రుచైన భోజనం తిని ఏనాడైందో దేవుడు నిన్ను చల్లగా చూడాలా. ఆ దృశ్యం అప్రియమైంది అక్కడి వారందరికీ. మహా గొప్ప, నువ్వే కాని మేమెవరం ఆ మాత్రం అన్నమే పెట్టలేమనుకున్నావా మురళి అంటూ పోట్లాటకు దిగబోయారు. కానీ మురళి మాట్లాడలేదు. దిమ్మెరపోయినట్టే అయింది. నీ ఇంట్లో నువ్వు పడి ఉండక అసలు మా మధ్యకెందుకొస్తావు తగుదునమ్మా అని? నీ హద్దులు నీకు తెలియవు అని ఒకరేంటే, కడుపు నిండా మెక్కి ఇక వాడెందుకు కోతినాడిస్తాడు, పోతాడు చక్క అని ఇంకో అమ్మాయి నిర్ధారించింది. మురళి సహించలేకపోయింది ఈ నిరసనలు. పాపం, ఆకలిగా ఉన్న ముసలతడికి పట్టెడన్నం పెడితే ఎందుకలా నిరసిస్తారు? మీకు ఆకలి బాధ తెలియదా? గొప్పోరికి ఆకలి బాధలు ఎందుకు తెలుస్తాయిలే తల్లి, ఎక్కడో నీ బోటి జాలిగల తల్లికి మినహా అని గొణిగాడు కోతినాడించటానికి ఉద్యుక్తుడవుతూ ఆ ముసలి. మురళి గర్వంగా చూసింది అందరి వైపు. చూశారా, మీకు ఒకటే అనుమానాలు. అతడెందుకు పారిపోతాడు? అదిగో కోతి ఆట చూద్దాం ఇప్పుడు. మురళి మాటలు సాధారణమైనవే. విపరీతమేమీ నిబిడార్థంగా గాని లేదు ఆ మాటున. అయినా అక్కడి వారికి కావలసింది శాంతం కాదు, కయ్యం. నిజానికి వారికి కోతి చేష్టలు ఆటలు చూడాలనే కోరిక కూడా లేదు. వారి నిజమైన కోరిక ఒకరిని హింసించి తృప్తి చెందటం, ఒకరిని కష్టపెట్టి పకపకా నవ్వటం, అమాయకులను అవమానించి ఆనందించటం, తమవి కాని సరుకులను వస్తువులను అన్యాయంగా అపహరించి వాటి సొంతదారుల గోడును విని వినోదించటం ఆ బృందానికి అలవాటు. అటు పూర్తి యవ్వనమూ లేక, ఇటు మరీ బాల్యమూ కాక, ఇంకా తెలిసి తెలియని కిషోరావస్థలో ఉన్న ఆ బృందానికి నాయకుడు జయరాం. చాలా దుడుకువాడు. పళ్ల తోటల్లో కాయలు దొంగిలించి తోటమాలులను ఇబ్బంది పెట్టడం, చిల్లర దుకాణదారులతో తప్పుళ్లెక్కలు చూపి దెబ్బలాడటం అతడికి సరదాలు. ఆ సరదాలకు ప్రస్తుతం మురళి ఎరగా లభించింది జయరాంకు. దూకుడుగా వచ్చి మురళి జడను ఒడిసి పట్టుకున్నాడు క్రూరంగా చూస్తూ. అబ్బా, నొప్పి, వదిలిపెట్టు అని మురళి గింజుకుంటున్న కొద్దీ అతడికి ఆనందంగా ఉంది. అతడి స్నేహ బృందమంతా ఈ దృశ్యాన్ని కళ్ళారా చూసి వినోదిస్తున్నారు. ఏమిటే, కోతి ఆట ఇప్పుడు చూపెడతావా? నీ అమ్మ ఇంతకంటే బాగా ఆడుతుంది కదా, ఆ ఆట చూపెట్టవే. నీతి జాతి లేని దాని కూతురు పెద్ద మనకు నీతి పన్నాలు బోధిస్తుంది. కన్నీటి పర్యంతమైన మురళికి కొన్ని క్షణాలు ఏం జరిగిందో తెలియలేదు. తెలిసినప్పుడు కనబడిన దృశ్యం మాత్రం ఆమె ఊహించింది. జయరాం నేలపై పడి కన్నీటితో వేడుకుంటున్నాడు తనని వదిలిపెట్టమని. అతను ఆ విధంగా నేల కరిపించిన వ్యక్తి ఆ ఎదురింటి మోహనకృష్ణ. ఖబర్దార్, మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడావంటే ఇంకెప్పుడు మురళిని ఏమి అన్నని, అసలు ఎవ్వరినీ అలరిపెట్టి ఆగడాలు చేయనని చెప్పుకో, అప్పుడు వదిలిపెడతాను అని రౌద్రంగా అంటున్న ఆ 17 ఏళ్ల బాలుడు మహా తేజస్వి. అయితే జయరాం అనుయాయులంతా ఏకమై మోహన్ను కిందకు పడదోశారు. అంతా ఘోరంగా కొట్టుకుంటున్న సమయంలో ఇళ్లలో ఉన్న పెద్దలు వచ్చి కలగజేసుకుని శాంతపరచటమూ జరిగింది. అప్పటినుండి మోహన్పై ప్రత్యేక అభిమానం కలిగింది మురళికి. ఇందరు ఒకటై వాగిన అప్రియాలను అశ్లీలాలను మరిపించింది మోహన్ ప్రవర్తన. ఆ మర్నాడు అతడి ఇంటికి వెళ్ళింది దెబ్బలు తగ్గాయో లేదో చూడటానికి. మోహన్ సౌమ్యంగా మాట్లాడాడు. అలా అయిన పరిచయం అంతటితో ఆగలేదు.
ఇటు మురళి అటు మోహన్ కూడా ఒకరి సాహచర్యం కొరకు ఒకరు తప్పించిపోయేవారు. ఊరి బయట ఎవరూ లేని ఏకాంత ప్రదేశాల్లో చెట్ల నీడన, నైది సై నదీ సైకతాలలోనూ ఇద్దరూ కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకునేవారు. మురళి చెప్పే రాజు రాణి కథలు, దేవతల కథలు మోహన్ మురిపంగా వినేవాడు. అతను చెప్పే ఇంగ్లీష్ పాఠాలు, లెక్కలు శ్రద్ధగా నేర్చుకునేది విద్యాప్రియ అయిన మురళి. ఆ నూతన స్నేహావలంబనలో మురళి తన ఒంటరితనాన్ని, మానసిక ఖేదాన్ని మరిచి ఆనందోత్సాహాలతో ఓలలాడుతుంది. జీవితంలో జ్ఞానమెరిగిన తర్వాత మొదటిసారిగా ఆమెకు నమ్మిక కలిగింది. ఈ ప్రపంచంలో ఎందరో చెడ్డవారున్నప్పటికీ మంచివారు కూడా ఉంటారని, తమ వంటి సంగదూరులను కూడా సాదరంగా చూస్తారని. 16 ప్రాయుడైన మోహన్ తన చదువు, పనులు త్వరగా ముగించుకుని ఊరి చివర నది ఒడ్డుకు చేరాలని ఆరాటం చెందుతాడు ప్రతిదినం. ఆలస్యమైతే మరి చిన్నారి శిష్యురాలికి లెక్కల పాఠాలు ఎవరు నేర్పుతారు? పాపం 12 వయసున్న పాఠశాలకు పంపరు. తండ్రి లేనిది కదూ పాపం. మోహన్ నాన్నగారు కథల పుస్తకాలేవి చదవనియ్యరట పాపం అతనికి. మరి అతనికి కథలు మాత్రం ఎవరు చెప్తారు? తల్లి లేనివాడు. అందుకే పని మనిషిని, వంట మనిషిని బ్రతిమాలో, వేధించో రోజుకొక కొత్త కథ నేర్చుకుని మురళి సాయంత్రాలు మోహన్ కోసం ఎదురు చూస్తుంది. పాపం 16 మరీ పెద్దవాళ్ళ ఎప్పుడూ చదువుకోవాలట మోహన్. నేనైనా కథ వినిపించకపోతే పాపం మోహన్కు మతిపోదు. అంతలావు పాఠాల పుస్తకాలు చదివి చదివి. అలా పరస్పర సానుభూతి, సౌహార్దతలతో చేరువై అల్లుకుంటున్న అభిమానుల ఆయువు ఎంతకాలమూ లేదు. పెద్దలచే అనతి కాలంలోనే నిర్దయగా త్రెంచబడింది. ఏం గోపి, నీ కూతుర్ని ఇప్పటినుంచి ఎరవేస్తున్నావా పెద్ద పెద్ద వంశాలకు? జాగ్రత్త. అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ రంగనాథ్ సామాన్యుడు కాదు. తన కొడుకును తప్పుదారిలో ఈడ్చజూస్తే నిన్ను గాలిలో దూదిపించేలాగా ఎగరగొట్టగలడు. మోహన్ ఎక్కడా, నీ కూతురెక్కడా అంటూ నిందలు, తందనాలు ప్రారంభించాడు జమీందార్ ఒకనాడు. కొత్తగా వినగానే వివర్ణురాలైన గోపెమ్మ అసహనంగా జవాబిచ్చింది. నన్ను, నా కూతుర్ని, నా జాతిని పుట్టించిన దేవుడే మిమ్మల్ని ఇలా వెలివేసి చాటున మాత్రం వెకిలి వేషాలు వేసే జాతులను పుట్టించాడు. ఒకే నేరం చేసిన ఇద్దరూ సమానమే అవుతారు. కానీ ఆడవాళ్లే నేరస్తులు, మగవారంతా ఘనులు ఎలా అవుతారు? ఎవరికీ నా కూతుర్ని ఎరవేయాల్సినంత దుర్గతిలో లేను. ఎంతటి వారినైనా పాదాక్రాంతులను చేసుకుని మా ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేయించుకోగలవారం. ఎన్నటికైనా అణిగిపడి ఉండే గోపెమ్మలో ఈనాడు తిరస్కృతిని గమనించిన జమీందారు విస్మయాన్ని లోలోన అణుచుకుంటూ పైకి మరింత కోపాన్ని వర్షించాడు. చూడు గోపి, ఏమిటో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. ఏఎస్పీ గారితో నాకు తెల్లారు లేస్తే అనేక మొహమాటాలు, వ్యవహారాలు ఉంటాయి. ఆయనకు కోపం రావటం అంటే నాకు ఆయనకు గల స్నేహం పోవటమే. నిన్నైనా పోగొట్టుకుంటాను కానీ ఆయన స్నేహం వదులుకోను. అర్థమైందా? నిన్ను నేను తీసుకున్నట్లే ఎవరో ఒకరిని మురళికి కుదురుస్తాను. చాలా రసికులున్నారు మా బంధువర్గంలో. చాలు బాబు చాలు. నా బ్రతుకులాగే తెల్లారాలా నా బిడ్డ బతుకు? మాటలు పూర్తి కానీకుండానే ఉరిమాడు జమీందారు. ఏం సంగతి, పిట్ట కూతకెక్కింది. వెర్రిమొర్రి ఆశలు పెట్టుకోకు. సంసార స్త్రీలే ఇటువంటి పనులు చేస్తున్న రోజులివి. గోపెమ్మ పెంకిగా ఏదో వాదించడానికి కంఠం ఎత్తుతుండగాని జమీందారు మహోగ్రతతో చేతిలోని సోడా సీసా ఆమె పైకి విసిరేశారు. అది గోపెమ్మ నుదుటిపై సూటిగా తగలటంతో ఆమె ఆర్తనాదంతో నేల కొరిగింది. అంతవరకు చాటు నుండి అంతా హడిలిపోతూ చూస్తున్నారు మురళి, సుబ్బమ్మ. ఇప్పుడు మురళి ఇక ఆగలేక ఏడుస్తూ పరుగున వచ్చి తల్లి నుదుటి నుండి ప్రవహిస్తున్న రక్తాన్ని వత్తటం చూసి కూడా అతడి మనసులో దయ జనించలేదు. మరింత క్రూరంగా చూశాడు. మురళి, జాగ్రత్త. గడప దాటావంటే ముక్కలు ముక్కలుగా చేసి పారేస్తాను. వేలేళ్ళేవు కానీ ఇప్పటినుంచే నీకు మగ స్నేహాలు కావలసి వచ్చాయంటే టక్కులాడి. ఇంకా ఆ మోహన కృష్ణతో స్నేహం చేస్తావా? ఆ పిడుగుల వర్షం లాంటి స్వరం, అరుణిమ దాల్చిన కనులు గల క్రూరాకారం తన వైపు నడిచి వస్తుంటే పులిని చూసిన మేకలాగా బెదిరి వణికిపోతూ సుబ్బమ్మ చాటున నక్కింది. సుబ్బమ్మ మురళిని మరింతగా తన వెనక్కు దాచిపెట్టి జమీందార్ను తన చూపులతోనూ చేతులతోనూ భారించింది. 16 ప్రాయంలో ఈ జమీందార్ల దేవుడికి ఎవడో పాపాత్ముడు తెచ్చి చేర్చాడు సుబ్బమ్మను. ఒక పెద్ద తిరునాళ్ళలో ఆమె తన వారి నుండి తప్పిపోయి దుష్టుల చేత చిక్కి ఈ పాపకూపంలో పడి ఇప్పటి జమీందారు తండ్రికి భోగాంగనగా బతికింది యవ్వన ప్రాయమంతా. నడివయసు దాటాక దివాణపు దాసీలతో
ఒకతిగా మారింది. అందుకే ఆమెకు జమీందారంటే అంతగా భయం లేదు. అతన్ని చిన్ననాటి నుండి ఆడించి పెంచినందువల్ల సుబ్బమ్మ వారించగానే జమీందారు దూకుడు తగ్గింది. కానీ కోపం తరగలేదు. జాగ్రత్త, పిల్లదాన్ని బయటికి పోకుండా చూడటం నీ బాధ్యత అని హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు. సుబ్బమ్మ నిస్సహాయంగా నిట్టూర్చి కన్నీటిని వత్తుకుని గోపెమ్మకు సేవ చేసి స్పృహ తెప్పించింది. తల్లి కుమార్తెలు ఒకరినొకరు కౌగిలించుకుని రోదిస్తూ ఉంటే సుబ్బమ్మ వారించింది. ఇది కుళ్ళు జీవితం, ముళ్ళ జీవితము తల్లి. ఈ దారిలోకి మన బ్రతుకులు మళ్లింపబడ్డప్పుడే ఈ దూషణ భూషణలన్నిటికీ సిద్ధమవ్వాలి. నవ యవ్వనంతో మిసమిసలాడేటప్పుడు చూపిన ఆదరణ ఇప్పుడు చూపడం లేదు అతడు. మీ మీద మోజు తగ్గిపోయింది. మరొక వయసు చిన్నదాన్ని తెచ్చుకుంటాడిక. అందుకే మిమ్మల్ని ఇలా బాధిస్తున్నాడు. ఇవన్నీ నేను అనుభవించిందాన్ని. ఇందుకే మన జాతి వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. లేకుంటే నాలాగే పెద్ద వయసులో పని పాటలు చేసుకు బ్రతకాలే కాని కూర్చుని తినటానికి ఉండదు. అతన్ని అలరించి ఏమార్చి పెద్ద ఆస్తిని స్వంతం చేసుకో. నీ పేర రాయించుకో. ముదిమిలో హాయిగా నిశ్చింతగా బ్రతకొచ్చు. నీరసంగా నిట్టూర్చింది గోపెమ్మ. నీకేమైనా పిచ్చా సుబ్బమ్మ? వారి ఇల్లాళ్ళు వంశోద్ధారకులు అనుభవించవలసిన దాన్ని మనకు రాసినంత మాత్రాన ఆయన కొడుకులు ఊరుకుంటారా? ఈయన మాత్రం అంత తెలివి తక్కువ మనిషా? అయినా నాకు ఆ ఆశలేమీ లేవు. పాడు బ్రతుకు మాత్రం మురళికి వద్దు. దానిని ఈ కూపం నుండి ఎలాగైనా రక్షించు సుబ్బమ్మ. ఇందాక ఆయన ఏమంటున్నారో విన్నావుగా? అదంతా తేలిక కాదమ్మా. పారిపోవటం ఒకటే మార్గం. కానీ ఒంటరిగా ఎక్కడ ఎలా బ్రతుకుతాం ఆడవాళ్ళం? మళ్ళీ ఇదే గతి ప్రాప్తిస్తుంది. ఎక్కడికక్కడ వలలు పన్ని ఉంటాయి ఇలాంటి రాబందులు. ఈ సంభాషణ అంతా మురళి ఆర్జంతో వింటూనే ఉంది. చాలా వరకు ఆమెకు పరిస్థితి అర్థమైంది. అయ్యో, నువ్వు పోయి ఆడుకోమ్మా మురళి, అమ్మని నేను చూసుకుంటాగా అన్నది సుబ్బమ్మ దిగులు ముఖంతో కూర్చున్న మురళిని. గోపెమ్మ నిర్లిప్తంగా అంది. ఇంకా దాపరికం ఏముందిలే సుబ్బమ్మ, మురళికి అంతా తెలుసు. ఎవరితో ఆడుకుంటుంది? ఏ అయినింటి వారు దాన్ని రాణిస్తారు? మురళి నెమ్మదిగా లేచి వెళ్ళి తల్లి చెంత కూర్చుంది. అమ్మ, ఇంకెప్పుడు ఎవరింటికి వెళ్ళను. మోహన్ ఇంటికి కూడా వెళ్ళను. అప్పుడు నీకు ఈ దెబ్బలు తప్పుతాయిగా. మౌనంగా ఆమెను అక్కున చేర్చుకుని రోధించింది గోపెమ్మ. అయితే మోహన్ కూడా ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? అతన్ని నా స్నేహం చేయవద్దని ఎవరైనా బాధిస్తున్నారా అని ఆలోచించసాగింది మురళి. హఠాత్తుగా మోహన్ కనిపించటం ఆగిపోవటంతో రోజు ఆశగా అతడి ఇంటివైపు, అతడి గది కిటికీ వైపు చూస్తూ గంటలు గంటలు గడిపిన నిరీక్షణ వ్యర్థమే అయింది. కడకొకనాడు సాహసించి ఆ ఇంటి పని మనిషిని అడిగింది మురళి. ఉదయమే ముంగిట ముగ్గులు వేస్తున్న ఆ పనామి యగాదిగా నిరసనగా చూసింది మురళిని. తన ప్రశ్న వినిపించలేదేమోనని మురళి మళ్ళీ అడిగింది. మోహన్ గారు కనిపించటం లేదు. ఆరోగ్యం బాగుండలేదా? ఆ బాబుకే మహారాజులాగున్నారు. వీధంతకు వినిపించేంత గట్టిగా అరిచింది. శుభ్రంగా చదువుకునే ఆ బాబుకి ఏదో పీడగ్రహం పట్టిందంట. దాన్ని వదిలించటానికి దూరంగా పెద్ద నగరానికి పంపేశారు. ఇంక రారా? దుఃఖాన్ని అణుచుకుంటూ అమాయకంగా అడిగింది. రారు. ఇక్కడే ఉందట పీడ పిశాచి. చీపురు నీళ్లబాల్చి అటూ ఇటూ విసురుకుంటూ లోపలికి పోయి పెద్ద శబ్దంతో దడాలున తలుపులు మూసుకుందామి. ఈ పని మనిషి కూడా నేను లోకువేనా? ఎందుకలా కసురుకుంటుంది నన్ను చూసి? కాలక్రమేణా అవగతమైంది మురళికి. పీడ, పిశాచి అనే పదాలు తనని ఉద్దేశించే వాడబడినవని. ఇంకా లోకమే తెలియని పసివాళ్ల స్నేహాలకు కూడా ఎంతెంత అర్థాలు తీస్తుందో చూడు ఈ లోకం అంటూ విచారించింది గోపెమ్మ. మురళి వయస్కురాలై నలుగురి దృష్టిలో పడకముందే ఇక్కడి నుండి పోవాలి. మురళికి చక్కటి చదువు చెప్పించి మంచి ప్రపంచంలో గౌరవంగా బ్రతికేటట్లు దాని జీవితాన్ని దిద్దాలి అని గోపెమ్మ లోలోన దారులు వెతుకుతుండగాని కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు జమీందారు ఒకనాడు హఠాత్తుగా ఏదో ప్రమాదంలో మరణించటం జరిగింది. మరణించిన వార్త కూడా గోపెమ్మకు గాని ఆమె ఇంట పనివారికి గాని తెలియదు. ఎవ్వరూ తెలియజేయలేదు. సాధారణంగా శని, ఆదివారాలు జమీందారు తనకు ముఖ్యమైన 2-3 స్నేహితులతో గోపెమ్మ ఇంటికి వచ్చి మధ్య మాంసాలతో విందులు ఆరగించి ఆమె ఆటపాటలతో మైమరచి అతిథులను కూడా మైమరపింపజేసి సత్కరించి పంపి నిష్క్రమించేవాడు. ఈ ఆదివారం కూడా అలాగే ఎప్పటి అలవాటున గోపెమ్మ ఎదురు చూస్తుంది. 4 ఘనులకు సరిపడే ప్రత్యేక భోజనం తయారీ సుబ్బమ్మ పని మనిషి తయారు చేస్తున్నారు. అందరూ వచ్చి కూర్చునే గదిని అలంకరించి గోపెమ్మ తాను అలంకరించుకుంటుండగా
ఇంటి ముందు జమీందారు కారు, 2 పోలీస్ జీపులు రయ్యిన వచ్చి ఆగాయి. ఈ హంగామాను గమనించి చుట్టుపక్కల జనం పోగయ్యారు. ఇంటి ముంగిట కారులో నుండి జమీందార్ దిగలేదు. అతడి 2 కుమారులు జబర్దస్తిగా వచ్చారు, పోలీసు ఉద్యోగులతో కలిసి. మామూలుగానే నమస్కరిస్తూ ఎదుర్కోలు చెప్పి ఒక పక్కకు ఒదిగి నిలబడింది గోపెమ్మ. జమీందారు రాని కారణం ఏంటో అడిగే సాహసం లేదు కాని గడబిడ జరిగినట్లు శంకిస్తుంది ఆమె మనసు. జమీందారు పెద్ద కుమారుడికి దరిదాపు 30 సంవత్సరాల వయసుండవచ్చు. అంతకంటే 2 ఏళ్లు చిన్న ద్వితీయ పుత్రుడు. తండ్రి వల్లే శ్రీలోలుడు కాకపోగా అటువంటి విషయాలను వ్యక్తులను వారు అసహించుకునే రకమని వారు గోపెమ్మను దహించేసేట్టు చూసే చూపుల్లోనే స్పష్టమవుతుంది. పెద్దతడు క్రోధంగా అన్నాడు మీది మీదికొస్తూ. ఏమి ఇంకా అలా దెయ్యంలా చూస్తున్నావు? నడు బయటికి. ఒక్కసారే ఏ భూతమో వచ్చి ఎదుట నిలిచినట్టే అనిపించింది ఆమెకు. కొన్ని క్షణాలు ఏం జరుగుతుంది అర్థం కాలేదు. ఇన్స్పెక్టర్ గారు, గెంటండి దీన్ని బయటికి. వరే పోలిగా, ఈడ్చండిరా దీన్ని రోడ్డు మీదకి. నిలువున వణికిపోయింది గోపెమ్మ. బాబుగారు, ఏమిటిది? జమీందారు గారు ఘీంకరించినట్టే ఉంది చిన్న జమీందారు స్వరం. 50 సంవత్సరాలకే మా నాన్నగారిని రోగాలు తీసుకుపోయాయంటే ఇలాంటి నీచుల వల్లే కదా. ఇంకా చూస్తారేం ఆఫీసర్ గారు, దీన్ని బయటికి నెట్టక. గోపెమ్మ కుప్పకూలిపోయింది. 2 చేతులతో తలను బాదుకుంటూ శోకాలు ప్రారంభించింది. బాబుగారు, మీరు వెళ్ళిపోయారా? నన్నేం చేసిపోయారు మహారాజు? సుబ్బమ్మ కూడా గోపెమ్మను పట్టుకుని విలపించసాగింది. అయ్యో, నీ బ్రతుకు బండలైపోయిందమ్మా గోపెమ్మ. పసిపిల్ల ఏమైపోతుంది? హేళనగా తల దాటిస్తూ అటు ఇటు పచార్లు చేస్తూ చిన్న జమీందారు బాకుల్లాంటి మాటలు విసరసాగాడు. ఏడుస్తున్నావటే? ఏ నటన! నీ బ్రతుకేమైంది ఏడవటానికి? నువ్వేమైనా ఇల్లాలివా? నిత్య పుణ్యశ్రీవి కదే. నడు నడు బయటికి. ఇంకెవడి ఇల్లో తడువు పొయ్యి. మమ్మల్ని తుడిచిపెట్టింది చాలు. ములుకుల్లాంటి ఈ మాటలు తెలివి వచ్చినట్టయింది గోపెమ్మకు. కళ్ళొత్తుకుంటూ లేచి నిలబడి అందర్నీ చూసింది. బాబు, ఎవరెక్కడ నిల్చోమంటే అక్కడ నిలబడే కర్మకాలినే దాన్ని. నేనెవ్వరి ఇల్లు తొడవలేదు. నా బ్రతికే దేవుడిలా తుడిచాడు. బాబుగారెలా పోయారు? ఒక్కసారి నన్ను చూడనివ్వండి. నోర్మై, వగలు. బాబు, వగలు కాదు, బెలయాలనే కాని ఇల్లాల్లాగే హద్దుల్లో బ్రతికాను. అయ్యగారు మినహా లోకం తెలియందాన్ని. నన్నిలా నిరసించకండి. ఒక్కసారి ఆయన్ని చూసుకొనివ్వండి. మీకు దండం పెడతాను. పాదాలు పట్టుకోబోయిన గోపెమ్మను చిన్న జమీందారు తోసేయగా ఆమె తలపోయి గోడ కొట్టుకుంది. ఆర్తనాదాలతో మురళి, సుబ్బమ్మ వచ్చి పట్టుకు లేవదీశారు ఆమెను. ఇంకా ఏదో వదులుతున్న జమీందారు కొడుకులను సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి వారించాడు. మిస్టర్, మీరు దుడుగ్గా ప్రవర్తించకూడదు. ఆమె గారికి చెప్పవలసిన మాటలు చెప్పండి చాలు. పెద్దతడు బోన్లో పుల్లా చూశాడు. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఆమె గారని గౌరవిస్తున్నారు? అది మిస్టర్. ఇన్స్పెక్టర్ అదిలింపుతో అతడు చేయబోయే విశ్లేషణను పూరింపక ఆపవలసి వచ్చింది. మిస్టర్ శేఖర్, పరిస్థితి ఏమిటి? ఆమె గారు ఎవరు అనేది అర్థం చేసుకోవడానికే నేనింతసేపు మౌనం వహించాను. మీరు ఈ ఇల్లు మాది అని, ఈమె గారు ఇందులో అక్రమంగా ఉంటున్నారు కనుక ఖాళీ చేయించడానికి నా సాయం కావాలని మీరు చెప్పారు. నాకు అర్థమైందేమంటే ఆమె గారు అన్యాయంగా ఉండటం లేదు. మీ నాన్నగారు ఆమెను అందులో నివసింపజేశారు, అంతేగా? జమీందారు పుత్రులిద్దరూ తలలు వాల్చుకున్నారు. ఈ ఇంటిని ఆమె గారి చేత ఖాళీ చేయించే అధికారం మీకుందో లేదో ముందు నాకు తెలియాలి. అదేమిటండి? మిస్టర్ శేఖర్, మీరు శాంతంగా కూర్చోండి. అన్ని విషయాలు నేను చూస్తాను. ఇన్స్పెక్టర్ గోపెమ్మ వైపు తిరిగాడు. ఆమె ఒక వంక దుఃఖంతో, మరొక వంక అవమానంతో కృంగిపోయి గోడకు చేరపడి ముఖం ఆస్వాదించుకొని ఉంది బయట చెంగుతూ. మధ్య మధ్య వెక్కిళ్లు వినస్తున్నాయి. చూడండమ్మా, జమీందారు గారి అంత్యక్రియలు కూడా అయిపోయాయి. ఇక మీరు చూడలేరు. ఇన్స్పెక్టర్ స్వరం విని ముఖాన కొంగు తప్పించి చూసి వెంటనే తలవాల్చుకుంది గోపెమ్మ. జమీందారు గారి అబ్బాయిలు ఆస్తి పంపకాలు చేసుకుంటున్నారు కనుక ఈ ఇల్లు ఖాళీ చేయించాలనుకుంటున్నారు. మరి మీరు వెళ్ళిపోతారా లేక దీని మీద మీకేమైనా హక్కుందా? ఉంటే చెప్పండి అని ఇన్స్పెక్టర్ చాలా మర్యాదగా అడిగాడు. శేఖర్ కుపితుడై తారాస్థాయిలో అడిగాడు. ఇన్స్పెక్టర్, మిమ్మల్ని తీసుకువచ్చింది ఇందుక? దాన్ని బయటకు ఈడ్చటం మీకు రాకపోతే మా మనుషులే చేస్తారు. ఒక్క వస్తువు అది తీసుకుపోవటానికి వీల్లేదు. కట్టుగుడ్డలతో నెట్టండి బయటకు. అందుకే మీరు. ఇన్స్పెక్టర్ సహనం పూర్తిగా నశించింది. మిస్టర్ శేఖర్, మిమ్మల్ని శాంతంగా ఉండమని చెప్పాను. నేను వచ్చింది ఎవరికి అన్యాయం చేయటానికి కాదు. మీరు గాని మీ మనుషులు గాని ఆమె గారిని అవమానించినా
వారి ఆధీనంలో ఉన్న వస్తువులు కానీ ఆస్తులను కానీ అక్రమంగా స్వాధీనం చేసుకున్న అది నేరమే అవుతుంది. ఇన్స్పెక్టర్ ఈ విధంగా అన్నదమ్ములను వారించి గోపెమ్మను సలహాపూర్వకంగా అడిగాడు. చూడండి, బాధగా ఉన్నా ఇది ఏడవటానికి సమయం కాదు. మీకు ఇంటిపై హక్కు ఉందని నిరూపించుకొనలేకపోతే నిరాశ్రయులవుతారు. మీకు సంక్రమించిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటి తాలూకు దస్తావేజులు చూపాల్సి ఉంటుంది. లేకుంటే నేనేం చేయలేను. పరిస్థితిలో గల తీవ్రతను గుర్తించిన సుబ్బమ్మ నచ్చచెప్పి శాంతపరచగా గోపెమ్మ తన్ను తాను సంభాళించుకుని ఇంటగల పాత భూషణం పెట్టెలో నుండి వెతికి కొన్ని కాగితాలు పైకి తీసింది. 14 సంవత్సరాల క్రిందట గోపెమ్మను ఈ జమీందారు అధికారిక అంకితం చేసిన స్త్రీకి కొంత పొలము, గోపెమ్మకు యావజ్జీవితాధికారంతో ఆ ఇల్లు జమీందారు దారాదత్తం చేసినట్లు ధృవీకరిస్తున్నాయి ఆ పత్రాలు. ఇది చెల్లదు. పుత్రులం మేముండగా ఆయన వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను ఇలా ఇష్టం వచ్చినట్టు ఎలా రాస్తారు? ఈ టక్కులాడి మైమరిపించి సంతకం పెట్టించి ఉంటుంది అంటూ చిందులు దొక్కారు జమీందారు పుత్రులు కొంతసేపు. ఏది చెల్లుతుందో చెల్లదో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అంతవరకు గోపెమ్మ గారిని మీరు ఈ ఇంటి నుండి పంపలేరు అని ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా చెప్పాడు. ఇంకా ఏదో వాదించబోయిన వారిని ఇన్స్పెక్టర్ వారించాడు. శేఖర్ గారు, ఆమె గారు ఇంతకాలం మీ నాన్నగారిని నమ్ముకున్న మనిషి. ఈనాడు ఆయన పరమపదించగాని మీరు ఆమె గారిని రచ్చకెక్కించటం న్యాయం కాదు. ఆమె ఏమైపోవాలి? మీ నాన్నగారి సంగతులు న్యాయస్థానాల్లో చర్చకు గురిచేయటం మాత్రం మీకు శోభిస్తుందా? మిమ్మల్ని పిలిచింది నాకు నీతులు నేర్పమని కాదు, మీ విధిని విస్మరించి ఒక కులహీన తరఫున ఒకరితోలాగా మాట్లాడమని కాదు. మిస్టర్ శేఖర్, నేను మానవతా ధర్మంతో మాట్లాడుతున్నాను. నా విధి ఎక్కడైనా అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిపించటం కానీ, ఒక అబలను తన స్వగృహానికి దూరం చేసి నిరాశ్రయుల్ని చేయటం కాదు. స్వగృహమా? అవును, అది ఆమెగారి ఇల్లే, కాదనలేరు మీరు, అన్నా చెల్లదు. శేఖర్కు అతని సోదరునికి కోపం ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇన్స్పెక్టర్ నిష్క్రమిస్తూ ఊరి పెద్దలను సమావేశపరిచి గట్టిగా చెప్పాడు. ఇవి పూర్వపు రోజులు కావు. అధికారులతో ఏ అన్యాయమైనా చేసి నిలదొక్కుకోవటానికి. ఆ గోపెమ్మ గారి విషయంలో మీరెవరూ ఎటువంటి అన్యాయం తలపెట్టినా న్యాయస్థానపు శిక్ష నుండి తప్పించుకోలేరు. తనను చీడపురుగ్గా చూస్తూ నిరసిస్తున్న అందరి నుండి రక్షించిన ఆ ఇన్స్పెక్టర్కు చేతులెత్తి నమస్కరించింది మౌనంగా గోపెమ్మ. ఇన్స్పెక్టర్ జాలిగా చూశాడు గోపెమ్మను.